ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి లివ్ మోర్గన్ గురించి. మన లివ్ మోర్గన్‌కి మూవీస్ ఆఫర్స్ వచ్చినాయని మీ అందరికి తెలుసు. ఇంతకు ముందే మనకి అప్డేట్ వచ్చిండే. అండ్ లివ్ మోర్గన్ కూడా క్లియర్‌గా చెప్పింది నాకు మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. నేను మూవీస్‌లో వెళ్తున్నా అని చెప్పింది. అండ్ ప్రెజెంట్ మన లివ్ మోర్గన్ మూవీలో ఏ లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తుందో రివీల్ అయిందన్నమాట. సో, మన లివ్ మోర్గన్ అంట పొలిటీషియన్ డాటర్‌గా రోల్‌ని ప్లే చేస్తుందంట. ఒక పొలిటీషియన్ డాటర్ ప్లేస్‌లో మన లివ్ మోర్గన్ యాక్టివ్ చేస్తుందంట. సో, బిగ్ మూవీ, బిగ్ డైరెక్టర్ అండ్ బిగ్ ప్రొడక్షన్ అంట. సో, మూవీ గనుక క్లిక్ అవుతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటది లివ్ మురుగన్‌కి. హాలీవుడ్‌లో మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. తను కూడా పార్ట్ టైమర్‌గా మారే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ ప్రెజెంట్ అయితే మే నుండి అంటే ఈ మంత్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతదంట. సో, ఎప్పుడు మూవీ కంప్లీట్ అవుతదో మనకి క్లియర్‌గా తెలియదు. ఈ మంత్‌లోనే షూటింగ్ అనేది స్టార్ట్ అవుతది. సో, మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయన్నమాట మన లివ్ మురుగన్‌కి. ఎందుకంటే మూవీ పైన చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలామంది ఫ్యాన్స్‌లో అండ్ మూవీ లవర్స్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' గురించి. సో, 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి రీసెంట్‌గా ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. సో, ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడిండు 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. జాన్ సీనా గురించి మాట్లాడిండన్నమాట. సో, జాన్ సీనా ఉన్న ప్రెజెంట్ క్యారెక్టర్ ఇప్పుడు జాన్ సీనా ప్రెజెంట్ క్యారెక్టర్ మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి నచ్చిందంట. ఆయన మనకి 'రెసల్‌మేనియా 41 నైట్ 2లో మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' వచ్చిండు. సో, వచ్చిన తర్వాత మనకి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, మెయిన్ ఈవెంట్‌లో జరిగింది. మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌ని మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' బ్యాక్ స్టేజ్‌లో ఉండి చూడలేదంట. డైరెక్ట్‌గా మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ప్రోమో అయిపోయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయిండంట. స్టేడియంలో లేడంట. సో, 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' బ్యాక్ స్టేజ్‌లో ఉండి ఈ మ్యాచ్‌ని చూడలేదంట. సో, ఇంటికెళ్ళిపోయినాడంట. అండ్ అంతేకాకుండా మన 'స్టోన్ కోల్డ్' లోగన్ పాల్ గురించి కూడా మాట్లాడిండు. సో, లోగన్ పాల్ ఆఫర్ ఇచ్చిండు. ప్రైమ్ బాటిల్‌ని వేసుకొనొస్తే 'రెసల్‌మేనియా 41లో నీకు $1,000,000 మనీ ఆఫర్ ఇస్తా అని మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి' చెప్పిండన్నమాట లోగన్ పాల్. సో, దీని గురించి కూడా మాట్లాడిండు. యెస్, లోగన్ పాల్ నాకు మనీ ఇస్తా అన్నాడు. బట్ నాకది కుదరదు. సో, ఆ గెటప్‌లో వస్తే నాకు కరెక్ట్ ఉండదు. నాకు కూడా స్పెషల్ కంపెనీ ఉందన్నమాట. బీర్ కంపెనీ ఉంది. సో, ఇప్పుడు ఆ ప్రైమ్ బాటిల్‌లో వస్తే నాకు కరెక్ట్ ఉండదు. నా బిజినెస్‌కి కరెక్ట్‌గా ఉండదు అన్నట్టుగా మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' మాట్లాడిండు. అండ్ అంతే కాకుండా లోగన్ పాల్ గురించి కూడా మంచిగానే మాట్లాడిండు. అండ్ అంతే కాకుండా మన 'స్టోన్ కోల్డ్' అంటే 'రెసల్‌మేనియా 41లో బ్యారికేడ్స్‌కి గుద్దుకున్నాడు కదా! సో, దాని గురించి కూడా మాట్లాడిండన్నమాట. అది స్క్రిప్ట్ కాదంట. సో, స్క్రిప్ట్ ప్రకారం అది జరగలేదు. సో, నిజంగానే అది ఇన్సిడెంట్ జరిగింది. సో, అనుకోకుండా జరిగిపోయింది. కావాలని చేయలేదని మన 'స్టోన్ కోల్డ్' అన్నారు. అండ్ అంతే కాకుండా అది జరిగిన తర్వాత మన 'నిక్ ఖాన్' కూడా వచ్చిండు. సో, 'నిక్ ఖాన్' వచ్చి చెక్ చేసిండన్నమాట. సో, దాని తర్వాత ఫర్దర్‌గా మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' అండ్ 'నిక్ ఖాన్' వాళ్ళందరూ కలిసి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో వాళ్ళందరూ కలిసి ఆ ఫ్యాన్‌కి ఏమైందో అని చెక్ చేసినారన్నమాట. ఈవెన్ అక్కడ బ్యారికేడ్ సైడ్ చెక్ చేసినారు. అండ్ మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళి ప్రాబ్లమ్ ఏమైనా అయిందా అని అంటే బానే ఉన్నారా అని చెక్ చేసినారన్నమాట. సో, దీని గురించి కూడా మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' చెప్పిండు. అండ్ అంతేకాకుండా 'రెసల్‌మేనియా 41లో ఎందుకు ఫైట్ చేయలేదు అని 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి' ఈ క్వెషన్ అడిగితే, సో, నిజం చెప్పాలంటే నాకు మెడికల్లీ క్లియర్ లేను. అంటే నాకు డిసెంబర్ మంత్‌లో లాస్ట్ ఇయర్‌లో నాకు సర్జరీ జరిగింది. బట్ నేను వచ్చినాను. రెసల్‌మేనియాలో వచ్చినాను. జస్ట్ నడుచుకుంటూ వచ్చినాను. సో, ఆ వెహికల్ పైన వచ్చినాను. అంటే నాకు పరిగెత్తడానికి కూడా నాకు ఓపిక లేదు. అంటే నేను పరిగెత్తడానికి కూడా రెడీగా లేను. నేను మెడికల్‌గా ఫిట్ లేనని మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' చెప్పిండు. సో, అందుకోసమే ఈ 'రెసల్‌మేనియా 41లో ఫైట్ చేయలేదంట. అంటే ఫైట్ మీన్స్ ఏదైనా బ్రాల్స్‌లో లాంటిది ఇలాంటివి కనెక్ట్ చేయలేదన్నమాట. సో, దానికోసమే మెడికల్‌గా ఫిట్ లేరని మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ఫైట్ చేయలేదంట. లేదంటే మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ఏదో ఒక బ్రాల్‌లో కనిపించేవాడంట ఈ 'రెసల్‌మేనియా 41లో. అండ్ అంతేకాకుండా 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ఇప్పుడున్న సూపర్ స్టార్స్‌లో ఈ జనరేషన్ సూపర్ స్టార్స్‌లో నలుగురు బెస్ట్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడిండన్నమాట. సో, మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. సో, 'స్టోన్ కోల్డ్' ప్రకారం రియా రిప్లీ అండ్ బెయిలీ అండ్ షార్లెట్ ఫ్లేర్ అండ్ బ్రాన్ బ్రేకర్ నలుగురు బెస్ట్ సూపర్ స్టార్స్ అంట ఇప్పుడున్న ప్రెజెంట్ స్టోరీ లైన్స్‌లో. అండ్ అంతేకాకుండా బ్రాన్ బ్రేకర్ గురించి ఇంకా కొంచెం స్పెషల్‌గా మాట్లాడిండు. సో, బ్రాన్ బ్రేకర్‌కి మంచి టాలెంట్ అయితే ఉంది. సో, ప్రెజెంట్ బ్రాన్ బ్రేకర్ మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈలో అని ఈ టైప్‌లో 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' మాట్లాడిండన్నమాట బ్రాన్ బ్రేకర్ గురించి. సో, మరి మీరేమంటారు? 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' బ్రాన్ బ్రేకర్ గురించి చెప్పింది కరెక్టేనా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'షేన్ మెక్‌మ్యాన్' అండ్ 'షార్లెట్ ఫ్లేర్' గురించి. రీసెంట్‌గా వీళ్ళిద్దరూ అంటే మనకి ఒక గేమ్ షోలో కనిపించినారన్నమాట. వీళ్ళిద్దరు స్పాట్ అయితే అయినారు. అండ్ ఆ వీడియోని నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఒకసారి వెళ్లి చూడండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. రీసెంట్‌గా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ సోషల్ మీడియాలో స్టెఫనీ మెక్‌మ్యాన్‌ది అండ్ బ్లడ్ లైన్‌ది మొత్తం ఇంటర్వ్యూ వీడియోస్ అయితే రివీల్ అవుతున్నాయన్నమాట.
సో ఇది ఇప్పటిది కాదు. అంటే కొన్ని డేస్ బ్యాక్‌దే మనకి స్టెఫనీ మెక్‌మ్యాన్ అండ్ బ్లడ్ లైన్ మెంబర్స్‌కి అందరికి ఇంటర్వ్యూ అయితే జరిగింది. వాళ్ళందరూ ఒక షిప్‌లో కూర్చొని సో చిల్ అవుతూ మాట్లాడుకున్నారన్నమాట. సో అవి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు అఫీషియల్‌గా రిలీజ్ చేస్తున్నారన్నమాట సోషల్ మీడియాలో. సో దీంట్లో ఏం మాట్లాడుకున్నారంటే సో మన రోమన్ రీన్స్ వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడిండన్నమాట. సో వాళ్ళ రెజ్లింగ్ ఫ్యామిలీ గురించి మాట్లాడిండన్నమాట. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధమైన సంబంధం అంటే సో ఒక చేప అండ్ నీళ్ళలాగా. సో ఇప్పుడు చేప నీళ్ళలో బతుకుతుంది. సో ఇప్పుడు నీళ్లు లేకుండా చేప బతుకుతదా? బతకలేదు. సో ఆ విధంగానే వాళ్ళ ఫ్యామిలీ రెజ్లింగ్‌కి అటువంటి కనెక్షన్ ఉందన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ రెజ్లింగ్‌ని విడిచిపెట్టి ఉండలేదు. సో ఆ టైప్‌లో మన రోమన్ రీన్స్ మాట్లాడిండన్నమాట. సో వాళ్ళ డీఎన్ఏలో మొత్తం రెజ్లింగ్ ఉంది. సో మా ఫాదర్స్, వాళ్ళ ఫాదర్స్ సో అప్పటి నుండే రెజ్లింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జనరేషన్ వరకు మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అండ్ అంతేకాదు ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు కూడా రెజ్లింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. జెవుసో కొడుకు రెడీగా ఉన్నాడు. అండ్ జాకబ్ ఫటు కిడ్స్ కూడా రెడీగా ఉన్నారు రెజ్లింగ్ చేయడానికి అని ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్, జాకబ్ ఫటు, జెవుసో చెప్పినారన్నమాట. సో అంటే ఈ ఇంటర్వ్యూలో చాలా మంది ఉన్నారు. బ్లడ్ లైన్ మెంబర్స్ మొత్తం ఉన్నారు. సోలో మన జిమ్మీ జే అండ్ రోమన్, తామా టొంగా టొంగలోవా అండ్ జాకబ్, పాల్ హెమన్ అండ్ సామీ జేన్. అంటే ఇప్పుడు అంతా మన పాల్ హెమన్, సామీ జేన్ అంతా ఒకటిగా ఉన్నప్పుడు జరిగింది. పాల్ హెమన్ బెడ్ సైజ్ చేయకముందు జరిగింది ఈ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్ వాళ్ళ ఫుడ్ గురించి మాట్లాడినారన్నమాట. సో వాళ్ళ అంకుల్ చేసేటోడంట వాళ్ళ ఫుడ్‌ని. సో నిజంగా చాలా చాలా బావుంటదంట ఆ ఫుడ్. మన రోమన్ రీన్స్‌కి బార్బాకోవా అంటే చాలా చాలా ఇష్టం. సో వాళ్ళది సమోవన్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అంట. సో ఆ బార్బాకోవా మన రోమన్ రీన్స్‌కి స్పెషల్ ఫుడ్ అంట. ఫేవరెట్ ఫుడ్ అంట. అది ఓన్లీ రోమన్ రీన్స్‌కి అని కాదు బ్లడ్ లైన్ మెంబర్స్‌కి చాలా మందికి ఇష్టమంట. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ అంట. అండ్ అంతేకాకుండా ఈ మాటల మధ్యలో యోకోజునా అనే నేమ్ వస్తది. సో ఆ నేమ్ వచ్చినప్పుడు అంటే రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. రోమన్ రీన్స్ ఇట్లా మాట్లాడతారన్నమాట. సో రాక్ వాళ్ళ ఫాదర్ అండ్ యోకోజునా అండ్ ఈ టైప్‌లో నేమ్స్ చెప్తుంటే మన స్టెఫనీ మెక్‌మ్యాన్ సో ఆ మిడిల్ నేమ్ ఏంటిది యోకోజునానా? సో ఆ నేమ్ తెలవదన్నట్టుగా మన స్టెఫనీ మెక్‌మ్యాన్ అంటదన్నమాట. అప్పుడు జాకబ్ ఫటు ఉండి యోకోజునా తెలవదా? యోకోజునా బిగ్ స్టార్ అన్నట్టుగా మన జాకబ్ ఫటు మాట్లాడతాడన్నమాట. అండ్ అంతేకాకుండా మన సామీ జేన్ కూడా మాట్లాడతాడు. సామీ జేన్ బ్లడ్ లైన్‌లోకి ఏ విధంగా వచ్చిండో దాని గురించి మాట్లాడతాడు. అండ్ సామీ జేన్ అంటే ఈ స్టోరీలోకి వచ్చిన తర్వాత మేమంతా ఒకటైపోయినాం. ఇప్పుడు ప్రెజెంట్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఈ టైప్‌లో ఉన్నామని, మా బాండింగ్ మంచిగుందని ఈ టైప్‌లో మన సామీ జేన్ చెప్పిండన్నమాట. అండ్ దాని తర్వాత వాళ్ళందరూ కలిసి ఫుడ్ తిన్నారు. సో ఫుడ్ తినే కన్నా ముందు వాళ్ళందరూ ప్రేయర్ చేసిండ్రన్నమాట. సో ఎక్కువగా ఏం చూపించలేదు ఈ వీడియోలో. సో వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ గురించి చూపించినారు. సో రోమన్ రీన్స్‌ది కొన్ని చిన్నప్పటి వీడియోస్ చూపించినారు. అంటే రోమన్ రీన్స్, జిమ్మీ జే డాన్స్ చేసిన వీడియోస్ చూపించినారన్నమాట. అండ్ దాని తర్వాత వాళ్ళు తినే ఫుడ్ ఐటెమ్స్ చూపించినారు. సో వాళ్ళ ఫ్యామిలీ పెద్దలుంటారు కదా! సో వాళ్ళ గురించి చూపించినారు. అంటే ఎక్కువగా ఏం లేదు ఈ ఇంటర్వ్యూ. సో ఒకవేళ ఇంకా ఏమైనా వీడియోస్ రిలీజ్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.